సార్ వచ్చేది మనమే, మన ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు. నిజంగా వచ్చే గవర్నమెంట్ 29 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంకి వస్తుందంటారా? వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన సీఎం అయినటువంటి మరి సెకండ్ నుంచి అదే పాట పాడుతున్నాడు. 24 గంటలు అదే తన క్యాడర్ని నిలబెట్టుకునే దానికి పాడిందే పాడరా పాచిపనుల దాసరి అని. నిజంగా పోవడం అంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలను కాల రాస్తాడు జగన్మోహన్ రెడ్డి. సీమలను చంపినట్టు చంపుతాడు. మానవత్వమే ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, దాక్షిణ్యం ఉండదు. అత్యంత కషాయవాణిగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకే కాదు, అదే జరిగితే యావత్తు ఆంధ్ర రాష్ట్రానికే దురదృష్ట సంఘటనలు సంభవిస్తాయి. అవి జరగకుండా చూసుకోవాలంటే మాలాంటి త్యాగదనులకు సముచితమైనటువంటి గౌరవం కల్పించాల. నా మాదిరి అనేక మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ కల్పించాల. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఉంది, అంత దూరం ఏడొచ్చాడు ఈడ ఒడిసి పట్టి ఈడ ఓడిస్తే ఎందుకు ప్రయత్నం చేయలే? అది ముఖ్యం. మేము కొన్ని గన్మెన్లు అడిగినాం, మేము కొందరికి ఇచ్చినారు, సంతోషం, హ్యాపీ. మా వాళ్ళే, వాళ్ళు కూడా మా బ్రదర్సే, మాతో కలిసి పనిచేసిన వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళంతా ఇంకా మా కుటుంబ సభ్యులు. ఇంకా కొందరికి అడిగినాం. యురేనియంలో ట్రేడ్ యూనియన్ లీడర్ ఉన్నాడు, చాపాటి శ్రీనాథ్ రెడ్డి అని. వాళ్ళు 1900 వాళ్ళ పంచాయతీ ఏర్పడిన నెల నుంచి వాళ్ళే సర్పంచులు. జగన్కు ఒకప్పుడు క్లోజ్ అసోసియేట్గా ఉండేవాడు, అతనితో విభేదించి వచ్చినాడు. ఆ ఊర్లో మాకు మెజారిటీ అండి 129 ఓట్లు. మంచితులపల్లి గ్రామ పంచాయతీ దాని పక్కనే ఉంది. ఆడ 2 ఓట్లు మాకు లెస్ వచ్చాయి, కేకే కొట్టాలని. 38 ఓట్లు మిస్ అయినాయి. ఈడ మా బూత్ మెజారిటీ, ఇంకా 2 బూతులు రావాల్సింది. ఒక బూత్లో 24 లెస్సు. మాకు అతిపెద్ద యూనియన్కి లీడరు ఆడ SMS అనేది ఒక పెద్ద సంస్థ ఉంది. ఆడ ఒక ఆయన ఉన్నాడు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అని. ఆయన పైన కార్మికుల హక్కుల కోసం అడుగుతున్నాడని చెప్పి, వాళ్ళ జీతభత్యాలకు అడుగుతున్నాడని చెప్పి, వాళ్ళ ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, వాళ్ళ అరియర్స్ పెంచాలని అడుగుతున్నాడని చెప్పి అతని మీద అక్రమంగా 307 కేసు పెట్టాడు. అనేక విధాలుగా కష్టపడుతున్నాడు. అతనికి యురేనియం ఫ్యాక్టరీకి నిరంతరం పోవాల్సి ఉంటుంది. కార్మిక లీడరు ప్లస్ తెలుగుదేశం పార్టీ లీడరు, మా పార్టీకి గుండెకాయ. అతనికి ఒక గన్మెన్ అడిగాం, తూట్ల మసూద్ రెడ్డి అని ఉన్నాడు. అతన్ని రేపు ఏదైనా ఛాంపియన్గా, మున్సిపల్ ఛాంపియన్గా పెట్టాలా, చైర్పర్సన్గా అనేది ఒక ఆలోచన ఉంది మాకు. ఇంకా పార్టీ దృష్టికి తీసుకోవాలి మేమంతా అనుకున్నాం. ఇంకో బాపనపల్లి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఇంకా ఒక మహమ్మదీయుడు ఉన్నాడు, భాష అని. గనుడే గట్టిగా నిలవనాడు. ఒక మహమ్మదీయుడు నిలవడం ఆశామాషిన. ఇలాంటి సురకత్తులన్నీ ఉన్నాయి. మా వల్ల గన్మెన్లు ఇచ్చే కదా రేపు ఎలక్షన్లో ప్రజల్లోకి పోయి పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవాలంటే, పార్టీ జెండా నిలబెట్టాలంటే వాళ్ళు ముందే దుర్మార్గుల నుంచి మేము కాపాడుకోవాలంటే, మా ప్రాణం కాపాడుకోవాలంటే కనీస రక్షణ కూడా కల్పించలేకపోతే ఎలా? తప్పు కదా అది చేసుకుంటే తప్ప. మీరు చెప్పిన ప్రమాదం నిరంతరాయంగా పొంచి ఉంది. వడ్డీతో సహా చెల్లిస్తూ ఉంటారు. వడ్డీతో సహా. పామును పూర్తిగా కొట్టకుండా తోక తగిలి వదిలినారంటే కాటు వేస్తుంది. ఈ నిరంతరము ఆంధ్ర రాష్ట్రము ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీనే కదా యావత్తు ప్రజానీకము. రాచు పాము పడగ కింద ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా. వస్తే ఆంధ్ర రాష్ట్ర దురదృష్టము, ఒక విషముగా విరజిమ్ముతాడు. ఆ పరిస్థితి రాకూడదంటే నిరంతరాయంగా కార్యకర్తలు ఏ తప్పు చేయకూడదు, నిరంతరం గుర్తుండాలా. వాళ్ళు 2019 నుంచి 2024 వరకు చేసిన అతని ఘోరాలు, మోసాలు. 20 కోరల 60 కొమ్మల రాక్షసుడు అతను. వీళ్ళు మా వాళ్ళు అంటారు షాడిస్ట్ అని. అంతకంటే పెద్దది సైకో అంటారు. అంటారు అంతకంటే పెద్దది ఇది. ఏ ఒక్కరిని నీళ్లు తాగనీడు. ఎవరి ఇల్లు వాళ్ళది కాదు, ఎవరి పొలము వాళ్ళది కాదు, ఎవరి వ్యాపారము వాళ్ళది కాదు, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఆ దుస్థితి రాకూడదంటే పార్టీకి కనువిప్పు కలగాలి. అది మాటలతో కాదు. జగన్ వచ్చి ప్రభావంతో జరుగుతుంటారు. 100కి 100 రూపాయలు. నేను తక్కువ చెబుతాడా? 100కి 100 రూపాయలు. కార్యకర్తలను మాటల రూపంలో కాదు, కార్యకర్తలను పట్టించుకోవాలా, పార్టీని సమైక్యంగా నిలపాలా, నిరంతరాయంగా సందాలు వసూలు చేయాలా, పార్టీ ఆర్థికంగా పరిపుష్టం కావాలా, పార్టీకి కార్యకర్తలు కష్టపడినని గుర్తించాలా, కాగడ వేసి వెతకాలా, మైక్రోస్కోప్ వేసి వెతకాలా, అంజనపసులు వేసి వెతకాలా. పాతకాలంలో మరి ఎక్కడున్నారు పార్టీ కష్టపడినని ఎవడు సిఫారసు చేయకపోయినా గుర్తించి ఇయ్యాలా, వాళ్ళకి సముచితమైన పదవులు ఇయ్యాలా. ఏదో వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు లేని అసమర్థులకు అయోగ్యులకు ఇచ్చినారంటే సొమ్ము చేసుకుంటారు, పోతారు.
తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఉండాలంటే అది మాటల రూపంలో కాగితాల రూపంలో కాదు. కార్యకర్తలను బలోపేతం చేయాలంటే మహాభారతంలో భీమసేనుడు ఎంత బలం ఉన్నాడు, ఆయన గదాదండవే 779 కేజీలు ఆ గద తీసుకొని బుడిపి ఉంటుంది కదా, దాంతో ఒడిచే అన్న ఎగిరి పడతానే అంత గట్టిగా తయారు చేయాలి. అన్నీ చేయమని కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంట్లో అన్నం అయిపోకూడదు, పిల్లకాయ గచ్చకాయ మరి గట్టిగా తయారు కావాలంటే ఎట్లా తయారవుతాడు. నువ్వు ఏదైనా పదవులు ఇవ్వాలా, ప్రోత్సహించాలా, ప్రమోషన్ ఉంటే కదా ఉత్సాహము. బ్రిటిష్ వాడు పరాయి పాలకుడైనా బాగా పనిచేయించే ప్రమోషన్ ఇచ్చాడు కదా, ఇంక్రిమెంట్ ఇచ్చాడు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చాడు కదా. ఈ కుండ్రు అంటే ఎట్లా?